నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం స్థానికులకు భయాందోళన గురిచేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పులి సంచారంతో ఓవైపు ప్రజలు, మరోవైపు అటవీశాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అరణ్యాల్లో ఉండాల్సిన పులులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు తమను రక్షించాలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యథేచ్ఛగా తిరుగుతున్న పులులపై ANN స్పెషల్ ఫోకస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులులు, చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. గత 2 రోజులుగా పులులు తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావటం లేదు. నిజామాబాద్ నగర శివార్లోని నాగారం ప్రాంతంలో చిరుత తిరుగుతూ ఉండడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. ఓ బండరాయిపై చిరుత ఉండటాన్ని గమనించిన కాలనీవాసులు తమ ఫోన్లలో చిత్రీకరించి అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అయితే స్థానికులు కేకలు వేయటంతో చిరుత అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసిందని చెబుతున్నారు. నిజామాబాద్ నగర శివార్లో చిరుత సంచారంపై ప్రజల్లో అటవీశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం చిరుత కోసం 300 క్వార్టర్స్ ఏరియాలోని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడాది క్రితం నాగారం శివార్లోని ఇదే ప్రాంతంలో చిరుతను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో గత 4 రోజుల క్రితం ఆర్మూరు ప్రాంతంలోని సిద్దులగుట్టలో చిరుతపులి సంచరించింది. అదేవిధంగా మాక్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచారం స్థానికంగా భయానక పరిస్థితిని కల్పించింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో దశాబ్దాల కాలం తర్వాత ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయటం 2 జిల్లాల ప్రజలు భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల సిరికొండ రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవీ బీట్లో గత వారం క్రితం కనిపించిన పులి 2 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవీ ప్రాంతంలో ఆవుల మందపై దాడి చేయటం కలకలం రేపింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పులి ప్రవేశించడంతో ఆపాదాల అడుగుల ఆధారంగా వేట కోసం నిజామాబాద్ ఫారెస్ట్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. తాటిపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అధికారులు ఆయా గ్రామాల ప్రజలు, తాండావాసులను అప్రమత్తం చేశారు. ఎవరూ కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. విద్యుత్తు తీగలు అమర్చవద్దని, అడవి జంతువుల కోసం విష పదార్థాలు పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అడవిలో ఆహార వేటలో నిమగ్నమైన పెద్ద పులి సమాంతర అటవీ ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. సిరికొండ, ఇందలవాయి ఫారెస్ట్ రేంజ్ అధికారులు పులి కోసం వేట సాగిస్తూ ఉండగా అది పొరుగు జిల్లాలకు ఆహార అన్వేషణలో వెళ్లినట్లు గుర్తించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు అటవీ ప్రాంతం కలిసి ఉండటంతో వన్యప్రాణులు 2 జిల్లాల పరిధిలో సంచరించడం సర్వసాధారణం. కానీ కామారెడ్డి జిల్లా అధికారులు అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని విస్మరించారో లేక క్షేత్రస్థాయిలో సెక్షన్ అధికారులను, బీట్ ఆఫీసర్లను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారో తెలియదు. కానీ రామారెడ్డి మండలంలోని పులి సంచారం విషయం 2 రోజుల తరువాత కానీ బహిర్గతం కాలేదు. అప్పటికే పులి ఆవుల మందపై దాడి చేసి ఒక ఆవును చంపివేసింది. ఈ విషయాన్ని పశువుల కాపరి అయిన మహిళ తాండావాసులకు తెలపడంతో వారు అప్రమత్తమైనట్లు తెలిసింది. పులి ఆహారం కోసం వేటకు వెళ్లి ఖచ్చితంగా ధరని మొత్తం తినే వరకు వదలదనే విషయం స్థానికులు గుర్తించారు. ఈ విషయంలో చనిపోయిన ఆవు కళేబరంపై విషమును చల్లినట్లు తాండాలో చర్చ జరుగుతోంది. రామారెడ్డి మండలం స్కూల్ తాండా పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం విషయం 2 రోజుల తరువాత గుర్తించిన అటవీ శాఖ అధికారులు దానికోసం గాలింపు చేపట్టినట్లు తెలుపుతున్నారు. అయితే అప్పటికే పులిపై విషప్రయోగం జరిగిందన్న విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసింది. ఆదివారం అటవీ, పోలీసు అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టడం కలకలం రేపింది. అంతేకాకుండా పశు వైద్యాధికారులను రప్పించి మరీ ఆవు కళేబరంపై విషప్రయోగం జరిగిందా లేదా అనే కోణంలో విచారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూలదండ వాసి నేను గత శుక్రవారం నాడు ఒక ఆవుని పెద్ద పులి చంపేసింది. దానికన్నా ముందు వారం రోజులు బిఫోర్ ఒక కర్ర ఆవుని చంపింది. మేము ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినాము, స్పందించలేరు. వచ్చి కూడా సగం మధ్యలో నుంచి రిటర్న్ వచ్చేసారు. ఏంటంటే అసలు మా తమ్ముడు పేరు గోపాలు. అసలు ఆవులు చంపిన అతను
ఆవులు మైపాల వాళ్ళది. అయితే తోడు తీసుకెళ్ళిండు, పాయిజన్ వేసినా అని ఒప్పుకున్నాడు అతను. తోడు తీసుకెళ్లేసరికి మా తమ్ముని ఇద్దరిని అనవసరంగా ఇరికిచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. పెద్ద పులి ఆవుకు చంపేస్తే మైపాలని అటాక్ చేస్తే ఆ దుఃఖంలో 50,000 ఆవు చనిపోయింది. ఆ దుఃఖంలో నేను పాయసం వేసినని ఒప్పుకునేసరికి ఒక్కరి మీద కేసు బుక్ చేయాలి, లేకపోతే పులి దొరికేదాకా ఈస పెట్టద్దు. మళ్ళీ ఇద్దరికి ఎందుకు బలి చేసుడు? కలాత్ గోపాల్, పిపా సంజు ఎందుకు పట్టుకొచ్చుడు? జంగల్లో మా ఇల్లున్నాయి సారు, పూలి వచ్చింది, మాకు భయం అవుతుంది సారు, మాకు బాగా బాధ అయిపోయింది. మైపాలకు ఆవులు తినిపోయి మాకు ఇంకా బాగా కష్టమవుతుంది సార్. మరి మాకు పొద్దుగా లేచి సార్ మాకు దగ్గర పులి వస్తుంది సార్, మాకు భయం అవుతుంది. ఈ పర్సులు కరెక్ట్ పట్టుకొని పోవాలి సారు. ఇది ఆవులు మేసిపోతుంది, మాకు లేచి అడవిలో పోతే అడవిలో మాకు గుడిసెలు ఉన్నాయి సారు, మాకు భయం అవుతుంది. ఈ పులి వచ్చి బాధ పెడుతుంది, మాకు వచ్చి ఆవులు మేసిపోతుంది, తినిపోతుంది, వచ్చి మాకు వారి పర్సులకు వచ్చి పట్టుకొని పోమని చెప్పు సార్. ఇప్పటికే చాలా కష్టంలో ఉన్నారు స్కూల్ టండ వాళ్ళు. దాని వలన చూడాలి మీరు, 2-3 రోజుల నుంచి ఫారెస్ట్ వాళ్ళు గాలింపు చేస్తున్నారు. దానికంటే ముందు అదే జాగ్రత్త పడితే బాగుంటుండే. దాని వలన ఇంకా అందరూ చర్చ తీసుకోవాలని నా మనవి. ఇందులవాయి అటవీ రేంజ్ పరిధి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడంతో అటవీ శాఖ అధికారులు పులి కోసం వేటను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దశాబ్ద కాలం తర్వాత పులి సంచారంతో ప్రజల్లో భయాందోళనలు ఉండగా ఏకంగా దానిపై విషప్రయోగం జరిగిందన్న విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లా అటవీ శాఖను కుదిపేస్తుంది. అయితే పులులు తమ ప్రాంతంలో తిరగడంతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూనే గడపాల్సి వస్తుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు త్వరగా పులులు పట్టుకొని తమ ప్రాణాలు కాపాడాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆవు చనిపోయింది, అది టైగర్ కిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ వాస్తవం కాదా అని తెలుసుకోవడానికి మన టీమ్స్ అందరూ కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్ళారు. దీనికన్నా ముందు వారం నుంచి మనకి సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో సిరికొండ మండల్లో మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్నట్టుగా మనకి పగ్మార్క్స్ అవన్నీ కూడా దొరికాయి. అర్ధరాత్రులు 4 తర్వాత మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏముంది అంటే అడవిలోకి సంచరించద్దు, మూవ్మెంట్ ఉంది కాబట్టి. అండ్ ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టెరిటరీ ఇంకా ఫిక్స్ చేసుకుంది అన్నది మనకి ఇంకా క్లియర్ గా తెలియదు కాబట్టి అడవిలోకి వెళ్ళకూడదు. కుదిరినంత వరకు 100% అడవిని అవాయిడ్ చేస్తే బెటర్ ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఈ ఏరియాస్ లో. ఒకవేళ వెళ్ళినా కూడా ఒంటరిగా 1-2 వెళ్ళకూడదు. ఫ్రెంచ్ విలేజెస్ లో అగ్రికల్చర్ ఫీల్డ్స్ అలా ఉన్న వాళ్ళు ఫార్మర్స్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మచాన్ వేసుకొని మచాన్ పైనే ఉంటే అందరికీ కూడా ప్రొటెక్టెడ్. అండ్ అందరికి ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్ అందరికీ కూడా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఎటువంటి ఆధారాలు మీకు కనిపించిన, పెట్రోలింగ్ టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి, బట్ డైరెక్ట్ సైడ్ వచ్చినా కూడా పగ్మార్క్స్ ఎక్కడన్నా కనిపించినా కూడా, దాని ఆనవాళ్ళు ఎవరికైనా తెలిసినా కూడా ఖచ్చితంగా అటవీ శాఖకి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి పులిదాడిలో మరొక ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతూ ఉండగా పులిని పట్టుకోవటంలో అటవీ శాఖ అధికారులు ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి. మరి